రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్న కవిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఆయన ప్రస్తుతం తెలంగాణలో సాగుతుంది ప్రజాపాలన అని స్పష్టం చేశారు. కవిత తన సొంత తండ్రిని రోవోతో పోల్చడం సరికాదని, కుటుంబ గొడవల వల్లే ఆమె కొత్త పార్టీ పెట్టారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని దానం కొనియాడారు. ఇప్పుడు కొత్త పార్టీ గురించి నేనేం స్పందించాను, ఆ పార్టీ పెట్టిన వాళ్ళు చెప్పాలి, ఎందుకు పెట్టినరో వాళ్ళ బయటికి వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఇది ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తల్లి ఉంది, మరి ఇంకో తల్లి ఎందుకు వచ్చిందో తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్పదలుచుకోలేదు. తెలంగాణలో ఒక మంచి పాలన జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ అన్న మాటలు మాత్రం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక రాక్షస పాలన అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది. ప్రజలకు చేరువుగా ఉండే ప్రభుత్వం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఉంటే టార్గెట్ ఇంకోని చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి సొంత తండ్రినే రోబోలోగా మారిపోయింది అన్నారు. అంటే అంతకంటే దయనీయమైనటువంటి ఓడి ఎక్కడ ఉంటుందా? అది మనం ఆలోచించుకోవాలి. తల్లి గురించి, తండ్రి గురించి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనము అగౌరవపరచొద్దు. మీకు వ్యక్తిగతంగా ఎన్నైనా ఉండొచ్చు. మీరు మీ సొంత సమస్యల్ని మార్కెట్కి తీసుకొచ్చారు, రోడ్డు మీద తీసుకొచ్చారు. మీ సమస్యని మీ ఇంట్లో ఉండి పోరాడినవలసిన ఆ సమస్యని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఏం చేశారు? వాళ్ళని అంటే ఒక్కరిని అంటే బాగుండదు కాబట్టి ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి గారి పాలన బాగుందని మొత్తం అంతా దేశమంతా కోడై కూస్తుంది. మన రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు, రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. వేరే రాష్ట్రాలలో వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకుంటున్నారు మీరు ఎట్లా చేస్తున్నారని చెప్పి. అన్ని రాష్ట్రాల్లో ఇక్కడ ప్రవేశపెట్టిన పథకాలే మొన్న రాహుల్ గాంధీ గారు బెంగాల్లో చెప్పారు, తమిళనాడులో చెప్పారు, కర్ణాటకలో చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడ అస్సాంలో జరిగిన ఎలక్షన్లో